గైస్ వెల్కమ్ టు జీకే బ్లాగ్. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తానో చెప్పే ముందు అయితే మాత్రం ఈ వీడియో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ నాన్న కానీ ఎవరు చూసినా నాకు ఒక లెక్కలో వేసుకుంటారు. ఎందుకంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎక్కువ కాలేజ్ బంక్ కొట్టి తిరిగిన ప్లేస్ కి అయితే వెళ్తాను. ఆ ప్లేస్ అయితే ఇదే. నేను ఎక్కువ కాలేజ్ డుమ్మా కొట్టి అయితే ఇక్కడే తిరిగేవాడిని. మా ఫ్రెండ్స్ మేమైతే, నేను ఒక్కనే కాదు మా ఫ్రెండ్స్ తోటి. ఈ వీడియో మా డాడీ కానీ చూస్తే నాకు ఉంటది అలా కొడతారు, ఇంకా అంతకంటే దారుణంగా కొడతారు. నేను కాలేజ్ ఎగ్గొట్టి ఈ బీచ్ లో ఎంతలా ఉండేవాడిని అంటే, నేను స్విమ్మింగ్ నేర్చుకుని కూడా ఈ బీచ్ లోనే. ఆ ఎల్లో కలర్ బాల్స్ ఉంటే చూసారా, ఆ చివరి వరకు ఉండేవి. ఆ బాల్స్ పట్టుకొని స్విమ్మింగ్ నేర్చుకునేవారు ఆ పుల్లోనే. ఆ చివరి వరకు ఉండేవి అవి. ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చాను చెప్పి అలా కాల్ తడుపుదామని చెప్పి కొంచెం బీచ్ లోపలికి అయితే వెళ్ళాను. నేను బీచ్ లోకి వెళ్తుంటే చూడండి పక్కన వీళ్ళు ఏడ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూడగానే నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఈ వీడియో యూట్యూబ్ లో ఎడతాను తమ్ముడు అని చెప్పగానే చూడండి పర్యటకి వెళ్ళిపోయి బీచ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు కూడా కాలేజ్ డుమ్మా కొట్టి వచ్చారంట. ఇంకా అలా కాసేపు బీచ్ లో మొత్తం అంతా తిరుగుతున్నాను అటు ఇటు. ఇంకా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కాలేజ్ ఎగ్గొట్టి ఉంటారు ఎప్పుడోకప్పుడు. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ తో మేము కాలేజ్ డుమ్మా కొట్టినప్పుడు అయితే మాత్రం ఈ బీచ్ కి, రుషికొండ బీచ్ కి అయితే మాతో పాటు చాలా మంది వచ్చేవారు. ఫ్రెండ్స్ తో, లవర్స్ తో చాలా మంది కాలేజ్ బంక్ కొట్టే వచ్చేవారు. ఇప్పుడైతే బీచ్ మా ఫ్రెండ్ గా నేను వచ్చాము. వీడైతే మా కాలేజ్ కాదు, వీడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. మొత్తానికి బీచ్ మొత్తం అయితే తిరిగేసాం. ఇంకోటి ఏంటంటే బీచ్ అయితే సకానికి సగం మారిపోయింది. రుషికొండ అయితే అప్పుడు రుషికొండకి ఇప్పుడు రుషికొండ మేము వచ్చినప్పుడు అయితే సూపర్ గా ఉండేది. ఇప్పుడు అంతలా ఏం లేదు. మీ అందరికీ డౌట్ రావాలి, మీరు కాలేజ్ ఎగ్గొట్టి ఈవినింగ్ వరకు ఎక్కడ ఉండేవారు? మేము ఈ పార్క్ లో ఉండేవారు ఈవినింగ్ వరకు. ఆఫ్టర్నూన్ లంచ్ అయినా ఇక్కడే చేసేవారు. ఇక్కడే చేసి పక్కన పార్క్ ఉంటే పార్క్ లో ఆడుకునేవారు. వీడు చూడండి ఇదంతా ఏం చేస్తున్నాడో. పార్కుల్లోకి రాగానే ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా సరే చిన్నపిల్లల కింద మారిపోవాల్సిందే. సేమ్ నేను అంతే. అలాగే కొంచెంసేపు ఆడుకుందాం అని చెప్పి ఆడుకున్నా. అలాగే నేను ఇలా పార్క్ లోకి వచ్చాను లేదా, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఏమొచ్చి అక్కడ ఆడకూడదు చిన్నపిల్లలదని చెప్తే వీడియో తీసుకుని వెళ్ళిపోతాను ఏంటంటే సరే సరే అన్నారు వాళ్ళు. బోర్డు ఇక్కడే ఉంది 12 years బిల్లు అంటే, మనం కూడా 12 years కదా పార్క్ వస్తే. ఇంకొచ్చాం కదా అని చెప్పి ఇక్కడ మొత్తం అనేది ట్రై చేస్తాను. అలాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మేము వచ్చి చాలాసేపు అయింది. ఏమైనా తినడానికి వెళ్దాం పదరా అంటే మ్యాంగోస్ తినడానికి తీసుకువెళ్ళాడు. చూడండి కారం తోటి ఎండలో. ఈడు మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ స్పెట్స్ మాత్రం తీయట్లేదు అస్సలు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసుంటావు. ఇంక చల్లగలా జ్యూస్ తాగుదామని చెప్పి వెళ్ళాము. అసలుకే ఎండలో మ్యాంగోస్ తిన్నాం కారం తోటి, కింద మండిపోతుంది. అంటే నా పక్కన చూడండి పిచ్చి పట్టిన వాళ్ళు ఎలాగవుతున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇంకా జ్యూస్ తాగి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ వీడియో ఇస్తే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.